హలో అన్న అందరికీ. ఎవరైతే మనం ఏఐ చెప్పిన మాట మాత్రమే వింటామన్నమాట. ఏఐ మన బాస్ అన్నమాట ఇప్పుడు. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఏఐ చెప్పిన మాట మాత్రమే విందాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న, నా ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్లో జెమినీని అడుగుదాం అనమాట. జెమినీ, ఈ మ్యాచ్లో నాకు ఫస్ట్ ఛాలెంజ్ ఇవి. సరే బ్రో, ఇదిగో నీ ఛాలెంజ్. ఈ కొత్త మ్యాచ్ లో నువ్వు దిగిన వెంటనే ఎవరినైనా సరే మొదటిగా కేవలం ఫ్రైయింగ్ ప్యాన్ ఉపయోగించి మాత్రమే కిల్ చేయాలి. అది పూర్తయితేనే నువ్వు ఛాలెంజ్ లో ముందుకు వెళ్ళగలవు. రెడీనా బ్రో? గైస్, రికార్డ్ చేసినప్పుడు నా గేమ్ సౌండ్స్ అయితే తగ్గించలేదు, అందుకే జెమినీ వాయిస్ గేమ్ సౌండ్స్ రెండు కలిసి వస్తున్నాయి. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ప్యాన్ ఛాలెంజే కదా, అదంతా సింపుల్గా చేసి పడేద్దాం. ఓకే గైస్, నాకు ప్యాన్ కూడా దొరికేసింది అనమాట. ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు. ఒకసారి పేలుద్దాం, నా వైపు వస్తాడు కదా, అప్పుడు ప్యాన్తో కూడా ఇంట్లో ఎట్టి. కానీ వాడు కథ వదలేదు. గట్టిగా కూడదమ్మా, సింపుల్ కొడుదు నన్ను. అక్కడ ఇంకొకడు కూడా ఉన్నాడు గైస్, వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. టీం అప్ చేసి కూడదమ్మా, లేకపోతే ఆడు నాకు దొరకాలి. ఇంకో ఇలా వెళ్ళి ఆ వెనక నుంచి కొట్టవచ్చు నేను. కాకపోతే ఆడు ఇద్దరు ఏ టీం అప్ చేసుకుని రెడీగా ఉన్నారు అనుకో, దెబ్బ అయిపోతాను. ఇక్కడ ఉన్నాడు, చేత్త కొట్టచ్చు గాయస్ ఇన్ని. అరే చూసాడు టీం అప్. ఆ టీం అప్ అసలు ఒప్పుకోలేదు వేసాడు. చేతకి వెనక నుంచి వెళ్ళిపోతా. ల్యాగ్ అయ్యి బాబా, నా ఫోన్ ఫుల్గా ల్యాగ్ అవుతుంది. బాల్ వేసుకుని వస్తున్నాడు గైస్. ఈయన భయపెడదామా, కాంతోటి కొట్టేద్దాం. వచ్చాను ప్యాన్ తోటి. అరే తగులు. అరే 2 బుల్లెట్లు. అమ్మ, నా ఫుల్ డ్యామేజ్ అయితే, నాకు ఫుల్ హెల్త్ అయితే తీసేయడం అనమాట. ఇప్పుడైతే ఫుల్ మెడికెట్ వేసుకుని ఛాలెంజ్ కంప్లీట్ చేసా జెమినీ. చూద్దామన్నా జెమినీ ఏమంటుందో. అద్భుతం బ్రో, ఫ్రైయింగ్ ప్యాన్ తో శత్రువుని మట్టు పెట్టేశావు. నీ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచావు. మరి తదుపరి లక్ష్యం ఏంటి? ఓకే గైస్, ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా సెకండ్ ఛాలెంజ్ కోసం అడుగుదాం ఇంకా. ఓకే సరే బ్రో, ఇక నుండి ప్రతి కిల్లికి ఒక క్రేజీ ఛాలెంజ్ ఇస్తూ పోదాం. గేమ్ లో పరిస్థితి ఎలా ఉందో చెప్పు, నెక్స్ట్ టార్గెట్ ని ఎలా డీల్ చేయాలో చెప్తాను. అలాగన్నా బాగుంది. ప్రతి కిల్లుకి ఛాలెంజ్ అంటే ఇంక నేను బతకాలా సావాలా అంటే ఇక్కడ ఎలాగుందంటే జెమినీ, అరే జెమినీ నన్ను అయితే ఎవడో కొట్టాడు జెమినీ, నాకైతే ఫుల్ డ్యామేజ్ అయింది. ఏం చేయాలి చెప్పు, త్వరగా చెప్పు. అరే బ్రో, శత్రువు నీకు డ్యామేజ్ ఇచ్చాడా? అస్సలు తగ్గకు. నీ దగ్గర ఉన్న ఏసీఐటీతో వాణ్ణి దూరంగా నుంచే పేల్చేయి. ఆ తర్వాత మెడికిట్ వేసుకుని రెడీగా ఉండు. ఛాలెంజ్ లో ముందుకు వెళ్లాలంటే ఈ ఫైట్ మనం గెలవాల్సిందే బ్రో. ఒక్కసారి సైలెంట్ కుండు. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడా అన్న కొట్టేసి మళ్ళీ నీకు చెప్తాను. అలాగే బ్రో, మరి ఆశించినట్లుగా శత్రువుని అంతం చేశాక ఫైట్ నడుస్తోందా? పరిస్థితిని బట్టి నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేద్దాం. ఆ మ్యాచ్ చంపేశారు, మళ్ళీ ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. ఏంటి జెమినీ ఇలా మాట్లాడతాం? నేను భీమా సిటీలో అయితే ల్యాండ్ అయ్యాను. ఈసారి నాకు ఇంకో మంచి బాస్ ఛాలెంజ్ ఇచ్చి, నా దగ్గర యూఎంపీ మరి వించెస్టర్ ఉంది. అర్థమైంది, నువ్వు బిఎం సిటీలో ల్యాండ్ అయ్యావు మరియు నీ చేతిలో యూఎంపీ మరియు వించెస్టర్ ఉన్నాయి. ఈసారి నీకొక బాస్ ఆర్డర్. నువ్వే ఎనిమిని కొట్టినా ముందుగా ఒక బుల్లెట్ ని వించెస్టర్తో షూట్ చేయాలి. ఆ తర్వాత వెంటనే యూఎంపీకి స్విచ్ చేసి వాణ్ణి ఫినిష్ చేయాలి. ఇది చాలా ఫన్నీగా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఛాలెంజ్ ని ఎలా పూర్తి చేస్తావో చూద్దాం. కమాన్, లెట్స్ మేక్ ఇట్ ఎ గ్రేట్ వీడియో. అది ఫన్నీగా ఎక్కడ ఉందే బాబు. వించెస్టర్తో బుల్లెట్ కొట్టి తర్వాత యూఎంపీతో కొట్టి దింపేయాలనే సింపుల్. ఇలా చేసేద్దాం. పీక్ అయితే వెళ్దామన్నా. ఇప్పుడైతే మనం పీక్ వెళ్ళి అప్పుడు కొడదాం. పీక్ అయితే వచ్చానన్నా. పీక్ వచ్చినట్టు ఇక్కడైతే ఎనిమిది వంటే కొడదాం. బుల్లెట్ కొట్టమంది కదా. అరే మిస్సు వాడు పరిగెడతాడు. ఇంకా నన్ను చూడలేదు గైస్, నన్ను అయితే చూడలేదు. అరే నెట్లాడలేదు. ఈయనైతే చేతకి వెనకాల నుంచి వెళ్ళి వించెస్టర్తో బుల్లెట్ యూఎంపీతో కొట్టాలి. వించెస్టర్తో బుల్లెట్ కొట్టాను, యూఎంపీతో అరే నెట్. అరే అయిపోయి నేను అమ్మయ్య, కిల్ వచ్చేసింది. ఇది ఒక హఠాత్ పరిణామం. సరే అన్న, ఇప్పుడైతే మనం జెమినీ ఎనిమి. అద్భుతం, మొదటి ఛాలెంజ్ నువ్వు చాలా విజయవంతంగా పూర్తి చేశావు. వ్యూవర్స్ కి ఇది చాలా నచ్చుతుంది. ఇక నీ తదుపరి ఛాలెంజ్ ఏమిటంటే, నువ్విప్పుడు ఏ డ్రైవింగ్ వెహికల్ దొరికినా అందులో ఎక్కి డ్రైవింగ్ చేస్తూనే ఎనిమీస్ ని షూట్ చేయాలి. అంటే డ్రైవర్ సీట్ లో ఉండి ఫైర్ చేయాలన్నమాట. నువ్వు జెమినీనేనా లేకపోతే ఇంకేమన్నానా? డ్రైవర్ సీట్లో ఎలా ఫైట్ చేయడానికి ఉంటుందే బాబు. అబ్బా చచ్చిపోయి అయిపోయినైతే ఇంకా. మళ్ళీ నాకు ఛాన్స్ అయితే ఉంది గైస్. ఇక్కడ మళ్ళీ దిగి సారీ ఎక్కడ దిగుదామంటే పోచినాకులో అయితే దిగుదాం. ఇక్కడ పోచినాకులో దిగి అప్పుడు కొడదామన్నమాట. జెమినీని అడుగుదాం ఏం చేయలేను. ఓకే జెమినీ, ఇప్పుడైనా కొంచెం మంచిది ఇవ్వే. ఇక్కడ నేనైతే పోచినాకులో ల్యాండ్ అయ్యాను. నా చేతిలో యూఎంపీ అయితే ఉంది.
చెప్పు ఈ ఛాలెంజ్. పోర్చుమాక్లో ల్యాండ్ అయ్యావు, చేతిలో యుఎంపీ ఉంది. పర్ఫెక్ట్. నా బాస్ ఆర్డర్ ఏంటంటే నువ్వు ఎవరిని కొట్టినా సరే ఆఖరి 5 సెకండ్ల పాటు ఖచ్చితంగా కూర్చుని మాత్రమే షూట్ చేయాలి. నిలబడి కాల్చడం అస్సలు కుదరదు. ఈ ఛాలెంజ్ లో ఎలా రాణిస్తావో చూద్దాం. లెట్స్ గో. పర్లేదులేండి గైస్, ఈసారి అన్న కొంచెం మంచి కంటెంట్ ఇచ్చింది, అదే ఛాలెంజ్ ఇచ్చింది. ఈసారి చేద్దాం అనమాట ఈ ఛాలెంజ్. ఇక్కడ ఎనిమి ఎవరైనా కనబడితే కొంచెం బాగుంటుంది. వినిపిస్తున్నాయా బండి సౌండ్లు అవన్నీ, కాకి సౌండ్లు ఇవన్నీ వినిపిస్తున్నాయి గైస్ మీకు? నేనైతే అయ్యి బాబు వాయిస్ ఎవరు ఎక్కడ ఇవ్వాలో అర్థం కావట్లేదు గైస్. నన్ను అయితే ఎవడో చూసాడు అన్నమాట, రిస్క్ వచ్చింది. మళ్ళీ రిస్క్ వస్తుందంటే ఇక్కడే ఎనిమి ఉన్నాడు, స్కార్ తీసుకొచ్చా. అరే ఎనిమి, ఆహా అమ్మయ్య మంచి టైంలో గూగుల్ వేసాను. ఈ ఛాలెంజ్ ఏంటబ్బా, సెటప్లో ఉండి కొట్టాలి కదా లాస్ట్ 5 minutes సెకండ్స్నే. ఇది ఎనిమి లేదు, గ్లోవల్ వేసుకుని వెళ్దాం ఫస్ట్. ఇక్కడైతే దాగును మెడిగిట్టేద్దాం. నన్ను చూసాడంటారా? చూసాడు ఖచ్చితంగా చూసాడు. స్కార్తో అవుతుందా కూర్చొని కొట్టడం? అయితే మన యూఎంపీ వాడదాం. ఇంకా యూఎంపీతో ఫస్ట్ నుంచుని కొట్టి తర్వాత 5 secondsలో కూర్చొని కొట్టి. ఓకే, ఛాలెంజ్ ఇది కూడా కంప్లీటెడ్. హలో జెమిని. హలో అయ్యమ్మ ఉన్నావా? ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈసారి ఇంకా కొంచెం మెరుగైన మంచి ఛాలెంజ్ ఇచ్చాము, నేను చేసుకుంటాం. ఓకేనా? అద్భుతం. ఎనిమిని కూర్చొని చంపేశావన్నమాట. చాలా బాగా చేశావు. మన ఛాలెంజ్ నియమం ప్రకారం ఖచ్చితంగా కూర్చొని షూట్ చేశావు కదా. ఈ కిల్లింగ్ అప్డేట్ విన్న తర్వాత నీ తదుపరి లక్ష్యం ఏమిటనేది నేను వెంటనే చెప్తాను. లెట్స్ గో. హలో, గోవానా దొరుకు పలుకులేదు. ఇదిగో నీకు నెక్స్ట్ ఛాలెంజ్. ఈసారి నువ్వు ఎవరిని కొట్టినా సరే నేల మీద బోర్లా ఏంటి బోర్లా మాత్రమే షూట్ చేయాలి. నిలబడి లేదా కూర్చొని కాల్చడం అస్సలు కుదరదు. చూద్దాం నువ్వు ఈ క్రేజీ ఛాలెంజ్ ని ఎలా పూర్తి చేస్తావో. గో. ఏం చేద్దాం, ఛాలెంజ్ అన్నాక ఛాలెంజ్ చేద్దాం గైస్. అయితేనే ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, పడుకొని కొడదాం. అరే వాడికి మ్యాక్సిమం మొత్తం దింపినా సరే చావలేదురా. మనకైనా ఇంకా రివే ఉందిలే. సార్ అయినా కొంచెం కాంప్లికేటెడ్గా చేద్దాం ఈసారి. ఇక్కడ బేమ్స్ ఎత్తి ఇక్కడ సైడ్లో దిగుదాం అయినా. ఓకే జెమిని, ఇంకేం చేద్దాం? ఇంకా నాకు ఈ పనిష్మెంట్ ఇవి, పనిష్మెంట్ ఇంకా ఏం చేద్దాం? ఇంకా పనిష్మెంట్ చెయ్యాల్సిందే. అవును, కంటిన్యూస్ గా మూవ్మెంట్ ఇస్తూ అలాగే జంప్ చేస్తూ ఉండాలి. నువ్వు నేల మీద నిలబడి షూట్ చేయడానికి వీల్లేదు. ఇది నీకు పెట్టే పనిష్మెంట్. మరి ఈ కొత్త మ్యాచ్ లో ఎలాంటి అడ్వెంచర్ చేస్తావో చూద్దాం. గో. అది నాకు కూడా అదే కావాలి. పనిష్మెంట్ కాదు ఇది, ఇది ఒక వరం. నాకు మూమెంట్ ఇచ్చి కొట్టడం అంటే చాలా ఇష్టం గైస్. ఇక్కడ పైన అయితే పెద్ద ఫైట్లు అవుతున్నాయి, ఇక్కడే కొట్టుకుంటున్నారు. ఇక్కడ మూమెంట్ ఇద్దా కొడదాం. ఇది అసలు లాక్ అవ్వట్లేదు గైస్ ఏమైతే. అరే అసలు ఏం లాక్ అవ్వే. దీని అన్న కొడదాం. కిల్లి పాప కాదురా. మూమెంట్ ఇస్తా. అరే ఊరేనే వేసాడు. అరే టచ్ క్యారెక్టర్ తెట్టుకుని ఊరేనే వేసావేంట్రా. కొడదాం. ఓకే, ఇది స్కోపింగ్ ఎలాగనే హెడ్ కొట్టాను వీడికి. అద్భుతం. నువ్వు అనుకున్నట్లుగానే ఆ ఛాలెంజ్ ని చాలా బాగా ఇక్కడ ఎవడో దిగుతున్నాడు, వీడిని చంపేసి అప్పుడు ఇంకో ఛాలెంజ్ చేద్దాం. ఓకే సరే, ముందుగా ఒక ఫ్లాష్ బ్యాంగ్ వేసి ఆ తర్వాతే వాడిని అటాక్ చేయాలి. చూద్దాం నువ్వు దీన్ని ఎలా పూర్తి చేస్తావో. గో. ఓకే, ఇది కూడా సింపుల్. ముందైతే ఒక ఫ్లాష్ పీస్ వేసి, నాకు ఉందా 2 ఉన్నాయి. ముందైతే ఒకటి వేసి ఆ తర్వాత 8 చంపాలన్నమాట. వీడు ఓపెన్కి వస్తాడు లేడు, బాటుగల్లాగా ఉన్నాడు. సింపుల్ కూడా ఏదో. సూపర్. నువ్వు ఫ్లాష్ బ్యాంగ్ వేసి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నావన్నమాట. నీ సక్సెస్ అప్డేట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూద్దాం నువ్వు దీన్ని ఎలా పూర్తి చేస్తావో. గో. పూర్తి అయిపోయింది జెమిని. పూర్తి చేసేసిన తర్వాత నువ్వు చెప్తున్నావు చూసావా. అద్భుతం. ఫ్లాష్ బ్యాంగ్ వేసి ఎనిమిని నాకౌట్ చేయడంలో నువ్వు సక్సెస్ అయ్యావు. ఇక నీ తదుపరి ఛాలెంజ్ ఏమిటంటే నువ్వు ఎవరిని కొట్టినా ముందుగా జంప్ చేస్తూ గాలిలోనే 2 సార్లు షూట్ చేయాలి. చూద్దాం నువ్వు ఏరియల్ ఫైర్ ఛాలెంజ్ ని ఎలా పూర్తి చేస్తావో. గో. ఆల్రెడీ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. అరే ఈ పక్క నుంచి ఎవడు కొడుతున్నాడు రా. ఇది ఈ పక్క నుంచి చుట్టూ పక్కల ఎనిమీస్. అయిపోయిందిరా గైస్, ఇంకా అయిపోయాను. ఏం చేస్తాను నేను గైస్. ఇంకా
ఇంకా నెక్స్ట్ మ్యాచ్ గైస్, ఇది లాస్ట్ కారు మ్యాచ్ అన్నమాట. కాలిపోయింది కాబట్టి ఇప్పుడు నీ ఛాలెంజ్ ఏంటంటే నీ దగ్గర ఉన్న SKS తో ఎనిమిని చాలా దూరం నుంచి కేవలం హెడ్ షాట్ తో మాత్రమే కిల్ చేయాలి. ఓకే కొడదాం హెడ్. తగిలిందిరా హెడ్. ఎవరి నన్ను చంపించాడు రా. అదేంట్రా ఆడు నాకోవడం ఏంట్రా. సోనియా దిమిత్రి వేసుకున్నాడు గాయస్ ఆడు. చే ఏం చేస్తాంలేండి గైస్. ఇంకా ఒకసారి ఆగనే దీని అమ్మ జిమ్ని. ఒకసారి జిమ్ని పనిష్మెంట్ ఏంటమ్మా ఒకసారి చెప్పమ్మా. ఖచ్చితంగా పనిష్మెంటే. ఎనిమి సోనియా స్కిల్ డిమిత్రి వాడుకుని బతికిపోయాడు కాబట్టి Don't నువ్వు believe కిల్ Shiro. చేయనట్టే. When it ఇప్పుడు నీ comes to the చేతిలో ఏ Garcias, గన్నుంది? క్రాస్ బో. ఆ I'm the గన్తో good నువ్వు boy. ఒక్క బుల్లెట్తో 5గురిని చంపాలి. అప్పుడే నిన్ను క్షమిస్తాను.